బీజేపీ వాళ్ళు కూడా గట్టిగానే చేసారు. ఇక బీజేపీ వాళ్ళు చూపిస్తే అది కూడా బీజేపీ వాళ్ళు తక్కువేం కాదు. ఆయన ఎల్లటి మహేశ్వర్ రెడ్డి ఆయన గట్టిగానే చేస్తా ఉన్నాడు. ఇక చూడు ఈ మూసిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు చేసుకొని ఏంటి చేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారా? మీ ఆలోచన వెనుక ఉండేటువంటి భద్రం ఏందో నాకు తెలుసు. మూసీనది 1,50,000 కోట్లు పెట్టి చేస్తా ఉన్నావు. ఆ మూసీనది ప్రక్షాళన కోసం 1,50,000 కోట్లు అంటా ఉన్నావు కదా. ఆ 1,50,000 కోట్లు మిగతాందుకు చేస్తా ఉన్నావా? మేము ఒక వార్త రాష్ట్రం చూపిస్తాం మీకు. అది కూడా నిన్న మొన్న 23 ఇగో ఎక్కడ బాయ్ కంపెనీ రిజిస్ట్రేషన్ అయింది. వాళ్ళ అన్న పేరు మీద ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ అయింది. అయ్యా ఎన్నట్టు రాసినాం? అది 2 రోజులకి ఇస్తామా? ఇగో అన్న తిరుపతి రెడ్డి కొత్త కంపెనీ పెట్టిండు. ఎవరు? తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డిలో అన్న. ఈ తిరుపతి రెడ్డి ఇంకోళ్ళు కలిసి పెట్టిరు. ఇలా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు గదే. ఇప్పుడు దేనికోసం ఈ 1,50,000 కోట్లు 1,50,000 కోట్లు చేసుకొని ఏంటి చేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారా? మీ ఆలోచన వెనుక ఉండేటువంటి భద్రం ఏందో నాకు తెలుసు. ఖచ్చితంగా మీరు మూసి నదిని ఆస్తి బుద్ధిగారుల కోసం ఒక ప్రాజెక్టు తయారు చేయడానికి విషపూరితమైనటువంటి ఆలోచన చేస్తున్న సంగతి ఈ రోజు నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఏమైనా సరే నేను 8 సీట్లు గెలిచినాం కదా, మీ సొంత నియోజకవర్గంలో గెలిపించుకున్నామన్నా మర్చిపోద్దు. అది సవితి తల్లి ప్రేమట, సవితి తల్లి ప్రేమట. కేంద్ర ప్రభుత్వం అమృత్ ఏమైనా సరే నేను 8 సీట్లు గెలిచినాం కదా, మీ సొంత నియోజకవర్గంలో కేవలం ఆంధ్రకు 15,000 కోట్లు ఇచ్చారు, మాకు ఇవ్వలేదని కదా అక్కుసు. మరి ఆంధ్రకు 15,000 కోట్ల బదులు ఈ రోజు ఒకవేళ నిజంగానే వారికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉంటే అధ్యక్ష, తెలంగాణ ఏడారైతుంది అధ్యక్ష. తెలంగాణ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ లేకుంటే మొత్తం ఇండస్ట్రీలు. ఎస్, ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి ఒక వార్నింగ్ ఇయ్యకనే ఇచ్చిండు తెలంగాణ సమాజానికి. ఇప్పుడు ఈ టర్మ్లో 15,000 కోట్లు పోయినాయి కేంద్ర బడ్జెట్ నుంచి. ఎవరికి? ఏపీకి. దేనికోసం పోయినాయి? ఈ అమరావతి కోసము, రాజధాని కోసం పోయినాయి 15,000 కోట్లు. సరే, ఇవి అప్పు చేస్తారా లేకపోతే వాళ్ళు ఇస్తారా, పైసలు ఇస్తారా, అంతా వేరే సబ్జెక్టు, అది పక్కన పెడదాం దాన్ని. ఈసారి 15,000 కోట్లు పోయినాయి. మళ్ళొచ్చేసరికి మళ్ళీ కొంత పోతాయి, మళ్ళొచ్చేసరికి మళ్ళీ కొంత పోతాయి. మొత్తం 5 బడ్జెట్లు ఉంటాయి. ఈ 5 బడ్జెట్లల్లో వాళ్ళకు దగ్గర ఒక 15,000 అటు ఇటు అనుకున్న ఒక 1,00,000 కోట్లు 100% పోతాయి. 1,00,000 కోట్లు పోతాయి. 1,00,000 కోట్లు ఇచ్చి అక్కడ అమరావతి డెవలప్ అవుతుంది. 100% చేస్తారు వాళ్ళు. ఇంకా ఈసారి ఆప్షన్ లేదు. ఒకవేళ కనుక ఈ టర్మ్లో కనుక అమరావతిని కట్టి దాన్ని పర్మనెంట్ రాజధానిగా మార్చకపోతే చంద్రబాబు నాయుడిని ఇంకా జన్మలను నమ్మరు ఏపీ ప్రజలు. ఎందుకంటే ఈసారి బంపర్ మెజార్టీ ఇచ్చిర్రు, చాలా అద్భుతంగా పరిపాలించామని ఇచ్చిర్రు. అటు దాంతోపాటు ఇప్పుడు కేంద్రంలో ఆయన కీలక పాత్ర. ఆయన లేకపోతే బీజేపీ సర్కారు కూలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆయన 16 మంది సీట్లు, 16 మంది జనసేన గెలిచిన ఇంకో 2, 18 మంది విత్డ్రా చేసుకుంటే కొంత వాళ్ళు ప్రమాదంలో ఉంటుంది వాళ్ళ సర్కారు. సంకీర్ణ ప్రభుత్వం ఉంది ఇప్పుడు అక్కడ. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఉంది. ఈ 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఎత్తుకపోతారు. ఇవి ఎత్తుకపోవడం వల్ల తెలంగాణకి ఏం నష్టం వస్తుందయ్యా అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్ కూడా అదే. తెలంగాణలో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో చిన్నగా అన్నీ కూడా ఆంధ్రాకి మళ్ళీపోతూ ఉంటాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేటు అధమ స్థాయికి పడిపోయింది. ఎక్కడ ఉంది రియల్ ఎస్టేటు? కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 30 లక్షలు 40 లక్షలు పలికినటువంటి ఎకరం భూమి ఇలా 10 లక్షలకు 15 లక్షలకు కూడా ఓడు వంటలేడు. అసలు మార్కెటే లేదు బయట. కొంటందుకు అమ్ముతందుకు వస్తాడు ఎవడు లేడు. రియల్ ఎస్టేటు, ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేటు ఇది ఇలా డామ్ అని చెప్పేసి ఇక్కడ అధమ స్థానానికి పడిపోయింది. లేదు రియల్ ఎస్టేట్ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు లేదు? ఇదంతా ఒక పెద్ద కథ, ఎంత పెద్ద వ్యవహారం ఇది. ఇది కావాల్చుకొని చేస్తున్నటువంటి ఒక ఏమంటాము దాన్ని, మార్కెట్ మేనేజ్మెంట్ అన్నమాట. వీళ్ళే కావాల్చుకొని ఎక్కడ కూడా మార్కెట్ లావాదేవీలు నడవకుండా చేస్తారు. భూములు అగ్గోసగ్గోకు కొనుగోలు చేస్తారు. తర్వాత వీళ్ళు కావాల్చుకొని భూములు లేపుతారు. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది అంటే తెలంగాణ ఒక 10-15 సంవత్సరాలు వెనకకు పోతుంది. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, ఇంకా రేపు జరగబోయేది కూడా అదే చూడండి. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పుడు 15,000 కోట్లు పెట్టి అమరావతిని డెవలప్ చేస్తున్నారని చెప్పంగానే అక్కడ అమరావతిలో మెల్లమెల్లగా భూముల రేట్లు పెరుగుతాయి, మెల్లమెల్లగా అక్కడ ఇన్ఫ్రా పెరుగుతుంది, మెల్లమెల్లగా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు కూడా మెల్లగా పోయేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. హైదరాబాద్ను వదిలేసి మెల్లగా అటు అమరావతి ఏపీకి వైపు పోతూ ఉంటాయి. సో అప్పుడు పోయినప్పుడు
తెలంగాణ రాష్ట్రము మళ్ళీ వెనుకకు పోతూ ఉంటుంది. మరి ఇటున్న రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఇప్పుడు ఇటున్నదేమో ఏపీలో, ఇప్పుడు ఏపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ ప్రభుత్వంతో టైఅప్ అయి ఉంది అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇది అక్కడ టైఅప్ కాలేదు, ఇక అంటే బీజేపీతో టైఅప్ కాలేదు. ఇప్పుడు ఈడున్న కాంగ్రెస్ పార్టీ ఈడ అధికారంలో ఉన్నది. సో నువ్వు ఎంత గింజుకున్నా కానీ వాడు రూపాయి అయ్యాడు 5 ఏళ్ళలో చూడు, నువ్వు ఇయ్యాడు బీజేపీడు. అంటే ఎవడున్నా అయ్యాడు, కనీసం కొట్లాడేటువంటి స్కోప్ కూడా వీళ్ళకి లేదు. ఎందుకు లేదు అంటే మన RRR గారికి ఓటుకు నోటు కేసు ఉంది. నువ్వు ఎక్కువ మాట్లాడితే లోపలేసి నూక్తం రే, నువ్వు ఎక్కువ మాట్లాడకని చెప్తారు. నువ్వు ఎక్కువ మాట్లాడావంటే నీ బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది, నువ్వు షిప్పకూడ తినాల్సి వస్తుంది. మళ్ళీ నువ్వు మూసుకొని నువ్వు నీ తమ్ముళ్ళు నీ అన్నలో ఏమైనా ఉంటే దందాలు చేసుకొని సెటిల్ చేసుకొని, కానీ నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి అడగకూడదు అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే స్ట్రిక్ట్గా ఉన్నారు. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రంకి వెళ్ళి రూపాయి వచ్చేటువంటి అవకాశం లేదు. వై బికాజ్ అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అరే నువ్వెంత దోసుకున్నావు, ఆ యూ ట్యాక్స్ ఎంత, బీ ట్యాక్స్ ఎంత, సి ట్యాక్స్ ఎంత, ఆ ట్యాక్స్ ఎంత అని చెప్పేసి ఏ టు జెడ్ దాకా ట్యాక్సులు వసూలు చేసుకునే పనిలో ఉన్నారు. ఇక RRR ట్యాక్స్, RRR ట్యాక్స్, దాని మీద TDSలు, GSTలు ఇవన్నీ కూడా వసూలు చేసే పనిలో మన రేవంత్ అన్న బంధుగణము లేకపోతే మిత్రగణము సోదరులు ఉన్నారు. సో కాబట్టి ఈ వ్యవహారంలో వీళ్ళకు రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర నిధులు కానీ ఇట్లాంటివి పనిచేయవు, రాష్ట్ర ప్రజలు కానీ ఇట్లాంటివి పనిచేయవు. చూస్తున్నారు కదా, మీకు గెలిచేదాకా 6 గ్యారెంటీలను ప్రచారం చేసిరు. ప్రజలారా, తెలంగాణ ప్రజలారా మీరే గ్రహించండి. కాంగ్రెస్ పార్టీ గెలిచిందాక 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు మీకు ఒక ATM కార్డులకు ఇచ్చిరు, అవి ఎడబెట్టుకుంటారు, 4 గిక్కోవడానికి వానికి రావు అవి. ఆ 6 గ్యారెంటీలను ప్రచారం చేసిరు. ప్రతోడు పొద్దుగాల అడుక్కుంటాడు, బిచ్చం ఆడుకుంటాడు వచ్చినట్టే, బిచ్చగాళ్ళు వచ్చినట్టే ఇంటి ముంగలకు వచ్చి ఓట్లు అడుక్కున్నారు. ఆడు గెలిచి కుర్చీలో కూర్చోగానే ఒకటే కనపడుతుండా కాంగ్రెస్ వాడు ఇంటికాడ, ఎవరినైనా కనపడుతుండా, కండువాలు వేసుకొని కనపడుతుండా? ఎందుకంటే అయిపోయింది కథ. 31,000 కోట్లతోటి రుణమాఫీ చేస్తా అని 6,000 కోట్లతో చేసి ప్రచారం చేసుకున్న మొగోడు రేవంత్ రెడ్డి. తెలివి ఉండాలి మరి. అది ఎక్కడ 31,000 కోట్లు, ఎక్కడ 6,000 కోట్లు? మొదలు చెప్పిన 40,000 కోట్లు ఎక్కడ వాయే, తర్వాత 31,000 కోట్లకు వచ్చింది. ఆ 31,000 కోట్ల నుంచి ఇప్పుడు 6,000 కోట్లతో రుణమాఫీ చేసేసి అయిపోయి రుణమాఫీ చేసేసామని చెప్పి సంబురాలు చేసుకొని పాల ప్యాకెట్లు పెట్టుకొని పంచుకొని సిగ్గు లేకుండా ఊరలో కాంగ్రెస్ నాయకులు ఇంకా సంబురాలు చేసుకుంటారు. ఎవరికి కాలే రుణమాఫీ, అంతా ఉడితే డంబాచారం, పేపర్ల యాడ్లు బొక్క, పాల ప్యాకెట్లు బొక్క. ఇది జరిగినటువంటి వ్యవహారం. సో కాబట్టి ఏపీ డెవలప్ అవుతూ ఉంటుంది 100% ఈ 5 ఏళ్లలో. పోయేటువంటి అవకాశం ఉంది, వాళ్ళు చేసుకునేటువంటి అవకాశం ఉంది వాళ్ళకు. కానీ తెలంగాణకు అడుక్క తినే చిప్ప కథవుతుంది. అదే ఇప్పుడు దీని ప్లేస్లో కేసీఆర్ లేకపోతే ఇంకా వేరే స్థానిక పార్టీలు, లోకల్ పార్టీలు ఉంటే 100% పోదురు, ఫైట్ చేదురు, కావాలంటే ఎట్లనే చేసుకొని కొట్లాడి తీసుకొద్దురు. లేకపోతే ఇప్పుడు ఇవే 8 సీట్లు కనుక బీఆర్ఎస్కి వచ్చినాయి అనుకో, ఆ 8 సీట్లు బీఆర్ఎస్కి వస్తే ఇగో నువ్వు మాకు పైసలు ఇస్తా అంటే మా రాష్ట్రానికి నిధులు ఇస్తా అంటే మేము మీకు సపోర్ట్ చేస్తాం బిల్లుడల్లా అని చెప్పేసి చెప్పుదురు, కండిషన్ పెడుదురు, తీసుకొద్దురు. కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి లేదు, గత్యంతరం లేదు. బీజేపీలు ఉన్నా లేకపోయినా ఒకటే, 8 మంది ఉత్సవ విగ్రహాలు అంతే, బొమ్మలు. మోడీ చిట్కేస్తే కూర్చోవాలి, సార్ పొద్దుగాల నాకు సుస్తొస్తుంది సార్ అంటే ఆడు చెప్తేనే పోవాలి వీళ్ళు బీజేపీలు. అట్లా ఉంటుంది పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళకన్నా ఆడనో ఈడో చేసే స్వతంత్రం ఉంటుంది, బీజేపీలకు అది కూడా ఉండదు. ఢిల్లీలో అమిత్ షా ఏం చెప్తే వీళ్ళు అది చేయాలి, వాళ్ళ ఇంట్లో కూడా అదే పని చేయాలి. మొత్తం రిమోట్ సెక్షన్ ఉంటుంది వాళ్ళది, ఢిల్లీకి కనెక్షన్ ఉంటుంది, ఆడ స్విచ్ చేస్తేనే వెలుగుతుంది బల్బు. సో కాబట్టి ఈ విధంగా రాష్ట్రానికి ఒరిగేది ఏముండదు ఈ 5 ఏళ్లలో, ఉత్తకథనే. మీరు అసెంబ్లీలో మాట్లాడాల్సిందే ఇట్లాంటివి తప్ప ఏం తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఏం కనపడతలేవు.